ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో భారీ గణనాథుని చూసేందుకు భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఖైరతాబాద్ గణపయ్య దగ్గర మా కరెస్పాండెంట్ దిలీప్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దిలీప్, ఖైరతాబాద్లో భక్తుల సందడి ఎలా ఉంది? రామలక్ష్మి వారు కూడా సభ్యులు రూపాయలు తెలుసుకున్నారు. నడవాలమ్మ నడుచుకోవాలి. నడవాలమ్మ నడుచుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణనాథుడు గణేష్ నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు కూడా ఉదయం నుంచి ఘనంగా పూజలు అందుకుంటున్నాడు. ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు యొక్క ఖైరతాబాద్ గణనాథునికి దర్శించుకోవడానికి వస్తున్నారు. అలాగే ఈరోజు టోటల్ ఎంతమంది ఇప్పటి వరకు ఎంతమంది దర్శించుకోవడానికి వచ్చారు? ఇప్పటిదాకా దాదాపు 50,000 మంది దర్శించుకున్నారు. అదేవిధంగా వీళ్ళతో పాటు లైన్ల పక్క నుంచి దూరం చూసేసి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాదాపు ఈ రోజు 4 నుంచి 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. మేమేం చేసామంటే ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళతో ఎంతమంది భక్తులు వస్తున్నారు అనేది ఒక కౌంటింగ్ తీసుకుంటాం. డైలీ ఎంతమంది, ఫస్ట్ రోజు 1,00,000 రూపాయలు, రెండో రోజు 60,000, ఈ రోజు ఇప్పటిదాకా దాదాపు 40,000 నుంచి 50,000 మంది దర్శించుకున్నారు మా అంచనా. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఎంతమంది దర్శించుకుంటారని మీరు భావిస్తున్నారు? చూడండి, ఓవరాల్ ఈ విధంగా లైన్లో వచ్చి దర్శించుకునే వాళ్ళు దాదాపు 10 నుంచి 15 లక్షలు, కానీ దూరం నుంచి చూసే వాళ్ళు దాదాపు 20 లక్షలు, ఓవరాల్ 30 లక్షల మంది చూస్తారని అంచనా వేస్తా ఉన్నాను. ఈరోజు ఆదివారం సెలవు దినం, సో అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? మేము చూడండి, పోలీస్ సిబ్బంది, సెక్యూరిటీ సర్వీస్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్, వాలంటీర్లు, ఎన్సీసీ క్యాండిడేట్ అందరూ అప్రమత్తంగా ఉండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఈరోజు మాత్రం ఇప్పటికే 40 నుంచి 50,000 మంది భక్తులు ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి వచ్చారు. నిన్న ఒక్కరోజే 70,000 మంది పైగా భక్తులు దర్శించుకోవడానికి వచ్చారని చెప్తున్నారు. మొత్తం కూడా ఈ నవరాత్రుల్లో మొత్తం కూడా 30 లక్షల మంది ప్రత్యక్షంగా దర్శించుకుంటారనేటువంటి భావనను ఖైరతాబాద్ గణేష్ కమిటీ సభ్యులు తెలియజేయడం జరుగుతుంది. సో ఈరోజు ఉదయం నుంచి కూడా అధిక సంఖ్యలో ఫ్యామిలీతో ఎక్కువగా వచ్చి దర్శించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖైరతాబాద్ గణనాథుని తమ సెల్ ఫోన్లో బంధించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. తమ జ్ఞాపకాలను ఉంచుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద కూడా ఖైరతాబాద్ గణనాథునికి ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే అధిక సంఖ్యలో ఈరోజు భక్తులు వస్తున్నారు కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే పోలీస్ సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఈరోజు అందుబాటులో ఉంచారనే చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈసారి 59 అడుగులు ఉన్న ఈ ఖైరతాబాద్ గణనాథుడు శక్తిమయ మోక్ష మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. గత సంవత్సరం శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు. చూడొచ్చు మనం ప్రత్యక్షంగా కూడా భక్తులు ఎప్పటికప్పుడు మొక్కులు తీర్చుకున్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నర్సరాపేట నుంచి వచ్చాం. అంటే గుంటూరు డిస్ట్రిక్ట్. ఇది మొదటిసారా, ముందు కూడా వచ్చారా? ఇదే మొదటిసారి. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నర్సరాపేట నుంచి. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది వినాయకుడు, ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా పెద్దగా ఉంది, ఫస్ట్ టైం చూద్దాం. ఇది మొత్తం కూడా ఓన్లీ సిటీ జనమే కాకుండా కూడా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో గణనాథుని దర్శించుకోవడానికి వస్తున్నారు. మొత్తం కూడా ఈరోజు సండే కాబట్టి అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఒక్కరోజే సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నట్టుగా కమిటీ నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇది ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుని వద్ద ఉన్న పరిస్థితి.